ఏంటిది బీట్రూట్ చపాతీ? అది కూడా తింటారా అనేసి అడిగిర్రు మా ఇంట్లో. బీట్రూట్ తిననీకనే బద్ధకం అవుతుంది, అట్లాంటిది బీట్రూట్ చపాతీ వేసి పెడితే 2-3 ఈజీగా తినేస్తారు, చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా. ఫస్ట్ అయితే బీట్రూట్ పొట్టు తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని మిక్సీలో వేసుకోండి. దాని తర్వాత పచ్చిమిర్చి ఇంకా అట్లనే ఉప్పు అది ఫస్ట్ మిక్సీ పట్టుకున్నాక అలానే కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని మంచిగా జ్యూస్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత పిండిలోనైతే ఆ జ్యూస్ అంతా వేసుకోండి, కానీ వాటర్ పోసుకోవద్దు. ఇంకా దాన్ని అయితే మంచిగా తడుపుకోండి గైస్. తడుపుకున్నాక దానిపైకి ఆయిల్ వేసుకొని కూడా దాన్ని మంచిగా కలుపుకొని ఒక 15 minutes అట్లా వదిలేసేయండి. ఇంకా దాని తర్వాత అయితే పొడి పిండి వేసుకుంటా కానీ ఆయిల్ వేసుకుంటా కానీ అది చపాతీస్ వేసుకోండి. ఇంకా దాని తర్వాత అయితే ఆ చపాతీ తీసుకొని పెంక మీద వేసుకొని యాజ్ యూజువల్గా ఆయిల్ కానీ బటర్ కానీ వేసుకొని ఇంకా దాన్ని మంచిగా కాల్చుకోండి. చూడండి అది ఎట్లా పొంగుతుందో. సో ఫైనల్గా నేనైతే బీట్రూట్ చపాతీ విత్ ఎండి ఫ్రై కానీ పెరుగు చక్కెరతోటి కానీ తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి.